ఏపీలో కూటమి విజయానికి ఏడాది పూర్తి కావడంతో తిరుమలకు కాలినడకన దేవుని కడప ఆలయంలో జనసేన పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీ అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందంటూ వేడుకలు చేసుకుంటున్నారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో రంగవల్లులు వేశారు. జనసేన సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి పాలన దాదాపుగా సంవత్సరం రోజులు కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ సంవత్సరం రోజుల పాటు కూడా పూర్తిలో కూడా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తీసుకురావడం జరిగింది. అలాగే ప్రజల ప్రభుత్వం అన్నట్టుగా పూర్తిస్థాయిలో కూడా సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా అటు కూటమి నేతలు కావచ్చు, జనసేన నాయకులు కూడా కావచ్చు సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ అయితే కనుక ఉదయం నుంచి మహిళలు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక రంగవల్లు లేసి పూర్తిస్థాయిలో కూడా తమ అభిమానాన్ని కూడా చాటుకున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా 3 పార్టీలకు సంబంధించినటువంటి 3 జెండాలకు సంబంధించిన అటు తెలుగుదేశం, అటు బీజేపీ, అలాగే జనసేన 3 ప్రభుత్వాలు కలిపినటువంటి కలయికతో కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ రంగవల్లులు కూడా వేయడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు అడుగడుగునా కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా రంగులు వేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం పేదల పక్షాన కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి అసలు కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజు పాలన ఎలా ఉందనే దానిపైన కూడా వాళ్ళని తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటి ఇప్పటికే కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది, మరోపక్క వైసీపీ కూడా పూర్తి స్థాయిలో కూడా వెన్నుపోటు అంటుంది, ఏంటి అసలు? ఈరోజు గత 5 సంవత్సరాలు వాళ్ళు 5 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని దోచుకునే విధంగానే పనిచేశారు తప్ప సామాన్య ప్రజల కోసం చేసింది కాదు. ఈరోజు కూటమి తీసుకున్న మరుక్షణం నుంచి కూడా సుపరిపాలన దిశగా పయనిస్తూ ఉన్నారు. మరి ఎక్కడా లేని అంటే మారుమూల గ్రామాల్లో కూడా ఒక రోడ్లు లేని గ్రామాలు గుర్తించడం మా పవన్ కళ్యాణ్ గారు. మనకి కనీస వసతులు రోడ్లు అయితేనేమి, పంచాయతీలు 13,326 పంచాయతీలలో ఏకకాలంగా మరి సభలు నిర్వహించి చట్టాలు పార్లమెంట్లో, అసెంబ్లీలో కాదు చట్టాలు పంచాయతీ రచ్చబిడ్డలు అమలు చేయాలని చెప్పి నిరూపించిన ఏకైక వ్యక్తి కళ్యాణ్ గారు. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అలుపెరగని పోరాటంతో అలుపెరగని ప్రయాణం చేస్తూ మరి సామాన్య జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రోడ్లు అయితేనేమి, ఒక కరెంట్ అయితేనేమి, సాగునీరు అయితేనేమి, తాగునీరు అయితేనేమి, అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి లోకేష్ బాబు గారు అయితేనేమి, అంటే ముగ్గురు కూడా అన్ని శాఖలలో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని భారతదేశ చరిత్ర పటంలో ఒక అభివృద్ధి కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు కూడా మేము కలిసి ఉంటామని మా అధినాయకుడు మరి గౌరవ ముఖ్యమంత్రి వారిని చెప్పడం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎంత చిత్తశుద్ధితో మనం చూస్తూ ఉన్నాం. కూటమి నేతలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేశారు, మరోపక్క కూడా వైసీపీ కూడా వెన్నుపోటు అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? వెన్నుపోటు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తికి వెన్నుపోటు పొడిచారు. వాళ్ళు ఇసుక అమ్ముకొని సామాన్య ప్రజలు బిల్డింగ్ కట్టుకునే దానికి లేక మరి రేట్లు పెంచి వెన్నుపోటు పరిచారు. మట్టి తొలుకునేదానికి లేక వెన్నుపోటు పరిచారు. మరి నాణ్యమైన మద్యం అమ్మక మరి గవర్నమెంట్ పేరుకేమో గవర్నమెంట్ దుకాణాలు పెట్టి మరి రెండు అకౌంట్లు పెట్టించి మనం చూస్తున్నాం. ఈరోజు లిక్కరే వైసీపీని నాశనం చేసే ఒక సాధనంగా మనం ఈరోజు చూస్తున్నాం. మరి ఈరోజు అన్ని ఎంక్వైరీలలో చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారికే ఎక్కడ పోసినా నీళ్లు తగ్గు గుంతలేకపోతాయినట్లు ఏ వ్యవస్థనే తీసుకో, ఏ డిపార్ట్మెంట్ తీసుకో, లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గానే చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళు సిగ్గులేక రోడ్ల మీద వస్తూ ఉన్నారు. దయచేసి ఈరోజైనా ఈ కూటమి చేసిన సుపరిపాలనని మీరు గుర్తించి మంచిని మంచి అనండి, చెడుని చెడండి. ఈరోజు కానీ నిజం ఒప్పుకుంటే రాబోయే కాలంలో మీరు రోడ్ల మీద తిరిగే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా అది కాదు కుదరదు అంటే మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి ప్రజలు మిమ్మల్ని వెళ్ళగొట్టే పరిస్థితి వస్తుంది. మీరు ఈరోజు వెన్నుపోటని ఇంకొకటని లేనిపోని నినాదాలతో ప్రజల్లోకి వస్తే వాళ్ళు నిజంగానే తిరగబడితే అసలు మీరు ఈ రాష్ట్రం వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది, వేరే రాష్ట్రాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. మీరు దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ సుపరిపాలన మీరు కూడా సమర్థించి ఈ రాష్ట్రానికి సూచనలు కానీ సలహాలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఈ కూటమి ప్రభుత్వానికి మీరు సలహాలు ఇవ్వాలని చెప్పి మీరు అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మీకు ఒక సలహా ఇస్తూ ఉన్నాం. ఇది కాకపోతే మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టే రోజు వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం.
ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా అటు కుటుంబ Right. నేతలందరూ కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి అలాగే దీపావళి పండుగలు కూడా జరుపుకుంటామన్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా రంగవల్లుతో కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఏదైనా సరే ఖచ్చితంగా సుపరిపాలన ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.